ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీకి సవాల్ కూడా విసిరారు. ఆయన ఏమన్నారో చూద్దాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అన్ని ఆధారాలున్న పార్టీ మారలేదు అనడం విచారకరమన్నారు. రాజ్యాంగం చట్టాలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ కి గౌరవం లేదన్నారు కిషన్. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ఫిరాయింపు చట్టానికి తూట్లు పొడిచాయంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగంపై నిజంగానే గౌరవం ఉంటే తెలంగాణలో ఫిరాయింపు చట్టాన్ని అమలు చేయించాలంటూ సవాల్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ పునరాలోచన చేసి చట్టబద్ధంగా నిర్ణయం తీసుకోవాలన్నారు కిషన్ రెడ్డి. టీవీల ముందు, పత్రికా విలేకరుల ముందు, ప్రజల ముందు చాలా స్పష్టంగా పార్టీలు మారినట్టు ప్రకటించారు. అనేక సభల్లో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. మరి ఆ రకంగా అన్ని రకాల రికార్డులు ఉన్నప్పుడు మరి ఈరోజు స్పీకర్ గారు పార్టీ మారలేదని చెప్పి ప్రకటించడం ఏదైతున్నదో ఇంతకంటే మరి విచారకరమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. ఏమాత్రం రాజ్యాంగం మీద, ఏమాత్రం చట్టాల మీద రెండు పార్టీల గౌరవం లేదు. రాహుల్ గాంధీ ఈరోజు ఢిల్లీలో దేశమంతా రాజ్యాంగాన్ని పట్టుకొని చేతులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మీరు రాజ్యాంగాన్ని చేతుల్లో పట్టుకోవడం కాదు, ఏ రకంగా తెలంగాణలో పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఉన్నారో రాహుల్ గాంధీ ఆలోచన చేయాల్సిన అవసరం. మరి కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని తిరగడం కాదు, మీరు అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి చూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. మరి ఈరోజు రాజ్యాంగాన్ని నవలోపాలు చేసే విధంగా మీ ప్రభుత్వం చేస్తూ ఉంటే మరి రెండు నాలుకల ధోరణి, ఒక విచిత్ర వ్యవహారము ఈరోజు రాహుల్ గాంధీ అవలంబిస్తూ ఉన్నారు దేశంలో. నేను గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాను, మీరు మొన్న ఇచ్చినటువంటి తీర్పు పట్ల పునరాలోచన చేయండి.